రాయగడ శ్రీ 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 మజ్జి గౌరమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం రాయగడ స్థానిక ఎమ్మెల్యే కడ్రక అప్పల స్వామిని కురుపాం శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న రహదారుల కల్పనకు జంజావతి రబ్బర్ డ్యాం గురించి ఇద్దరు కలిసి చర్చించడం జరిగింది. వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పనులు పూర్తయ్యే విధంగా కృషి చేస్తానని అప్పల స్వామి తెలిపారు. అనంతరం ఇద్దరు కూడా సోదరాభావంతో ముందుకు వెళుతూ ఏ సమస్య ఉన్నా కూర్చొని చర్చించుకొని పరిష్కరించే విధంగా చేద్దామని తెలిపారు. నమస్కారం. నేను రాయగడ ఎమ్మెల్యే, మా చెల్లమ్మ కురపం ఎమ్మెల్యే గారు వచ్చారు రాయగడలోనే. మేమందరం చాలా ఆనందంగా ఉంది. ఈవేళ మా మజ్జిగరమ్మ కోవిలి దర్శనం చేయడానికి మా మేడం గారు వచ్చారు. మేమందరం ఇక్కడ ఏ కులం ఏ మతం మేము చూడటం లేదు, ఏ పార్టీ కూడా మేము చూడటం లేదు. అందరం మేము వచ్చేసి రిసీవ్ చేసుకున్నాం. తర్వాత డెవలప్మెంట్ వర్క్ గురించి మేడం తోటి మేము మాట్లాడాము. అది మనం ఆంధ్ర బార్డర్, మన కురపంకి ఇక్కడ మన ఒడిశాకి మధ్యన పల్లం తులసి అనేసి ఒక ఊరు ఉంది. అక్కడ 2 కిలోమీటర్స్ వరకు రోడ్డు కొంచెం ఇది లేదు, అంతే గతం అంతే బాగలేదు. దానికి మేము డెవలప్మెంట్ చేయడానికి నేను ఆర్టీ డిపార్ట్మెంట్ కూడా నేను మాట్లాడాను ఆల్రెడీ. అది కూడా ఈ 2-3 మంత్స్ లోపల అది కంప్లీట్ అయిపోద్ది. రెండోది ఒనిజా దగ్గర, అది కూడా మనకి పార్పురం దగ్గర నుంచి ఒనిజాకి ఆంధ్ర ఒడిశా బార్డర్, అక్కడ కూడా 2 కిలోమీటర్ చిన్న మేరింగ్, 2 కిలోమీటర్ చిన్న పెట్టు మన కుటుంబ నియోజకవర్గం ఎంత అవుతుందో మేము అది పని చేస్తాం అనేసి మా చెల్లమ్మ గారు కూడా నాకు కోరారు, నేను కూడా కోరాను. నా ఆంధ్ర ఒడిశా బార్డర్ మధ్యన మా గిరిజన చాలా మంది ఉన్నారమ్మా, వాళ్ళు కూడా మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయండి మేమందరం మాట్లాడేసి మేము ఎలాగో మా ప్రాంతాన్ని అంటే మా ఒడిశా ఆంధ్ర మన ప్రాంతాన్ని మేము డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా మేడం గారితో మేము. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రాయగడ పూజకి వచ్చి రాయగడ దుర్గాదేవిని దర్శించుకొని వస్తుంటే మన ఎమ్మెల్యే గారు నాకు స్వాగతం పలికారు, కడ్రక అప్పల స్వామి గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కూడా నిజంగా ఎలా అంటే మన ఆంధ్రాలో ఎలా అయితే ఉందో అలాగనే చక్కగా నేను ఆంధ్ర ఇక్కడ ఒరిస్సా అని లేకుండా అంటే ఎంత ఆప్యాయతో నాకు ఇక్కడికి ఆహ్వానించారంటే అసలు చెప్పలేని ఆనందం ఉంది. ఈరోజు చూసుకుంటే ఒరిస్సాకి ఆంధ్రాకి మాకు మధ్యలో ఒక రోడ్డు నిర్మాణం మిగిలిపోయింది. అది సార్ దృష్టిలో కూడా పెట్టాను, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను. అది కూడా తొందరగా చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏవైనా ఉన్నా సరే మనమందరం ఒకటి, మనమందరం ఒక కుటుంబ సభ్యులం కాబట్టి తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా, అప్పల స్వామి గారు. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాయగడ మజ్జిగారమ్మని దర్శించుకోవడం ఈరోజు నాకు ఇంకా నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు అందరినీ కలిశాను ఇక్కడ. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అలాగే ఎమ్మెల్యే గారు, తర్వాత ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒరిస్సాకి ఆంధ్రాకి సరిహద్దులో ఉన్నటువంటి సమస్యలు కూడా చర్చించుకున్నాం. అవి కూడా త్వరలోనే మాకు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తామని చెప్పారు. మేము కూడా ఎంతవరకు అయితే అంతవరకు మేము కూడా చేస్తాము. ఎందుకంటే నేను కూడా ఈ మధ్యలోనే మరి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పాం. సార్ ఇక్కడ మాకు జంజావతికి సంబంధించి అది కూడా కొద్దిగా ఉంది సార్, అది కూడా మాకు రబ్బర్ డ్యాము దగ్గరలోని అది ఒరిస్సాకి ఆంధ్రాకి కూడా అది ఉండిపోవడం జరిగింది. అది మీ దృష్టిలో పెడుతున్నాను. అది కూడా ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న ప్రజలకి కొద్దిగా మనం ఒక సమన్వయం చేసుకొని
చర్చించి అది మనమే చేయాలి కాబట్టి, ప్రజలతో మనం ఎన్నుకున్నాం కాబట్టి మనమే ప్రజలకు అండగా ఉండాలనేసి మీకు నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి దేవుని కోసం వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సార్ వచ్చారు, సార్ దృష్టిలో కూడా మరి అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమేనమ్మా అని చెప్పారు. కెడ్రకోలు అంటే మాకు మరి చిన్నాన్నలు అవుతారు, సొంత కుటుంబ సభ్యులే. అందుకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఎవరో కాదు, మాకు దగ్గర బంధువే. కాబట్టి ఎలాగైనా సరే ప్రజల సమస్యలు తీర్చడానికి మా వంతు మేము కృషి చేస్తామని సభాముఖంగా మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.